ప్రకాశం జిల్లా ఒంగోలు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న సెంటర్లలో 4,000 బెడ్లు ఉండేలా సిద్ధం చేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో నిర్వహణ కోసం 18 మంది జిల్లా అధికారులతో బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైరిస్క్ కేసులను మాత్రమే ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో 2వ జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్ఓ కృష్ణవేణి, జెడ్పీటీ సీఈఓ కైలాష్, డిపిఓ నారాయణ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఎట్లా ఉందంటే ఇప్పుడు విపరీతమైనటువంటి వర్క్ లోడ్ పెరిగిపోయింది. సో దానికి తగ్గట్టుగా సిస్టాన్ని మళ్ళీ నేను గేరప్ చేసుకోకపోతే జిల్లాలో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కోవిడ్ మేనేజ్మెంట్ ఐ కెనాట్ డూ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో యాజ్ ఐ నో వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్. వాట్ ఎవర్ ది రెగ్యులర్ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ దేర్, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దెమ్ వితౌట్ ఎనీ డీవియేషన్స్. దాంట్లో ఏమీ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇవ్వట్లేదు. రెండోది ఈ కోవిడ్ మేనేజ్మెంట్. మూడోది కోవిడ్ మేనేజ్మెంట్ కాంప్లికేట్ అవడానికి కారణము లాక్డౌన్ మెజర్స్ అన్నీ కూడా రిలాక్స్ అయిపోయినాయి. మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రీ అయిపోయింది. దానివల్ల ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇన్ఫెక్షన్ రేటు హెవీగా ఉన్నటువంటి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు మన జిల్లాకు రావడం, ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళా జనాలు ఏమీ పట్టించుకోకుండా వెళ్ళడం, మళ్ళా రావడం, పీపుల్ ఆర్ క్యారింగ్ ఇన్ఫెక్షన్ ఫ్రీలీ. సో మనమేమో టెస్ట్ చేసి అర్లీగా డిటెక్ట్ చేసి ఐసోలేట్ చేద్దామనే ప్రయత్నం చేస్తుంటే సో లిమిటేషన్స్ ఉన్నాయి. టెస్టింగ్ కెపాసిటీ ఎంత పెరిగినా బయట ఇన్ఫెక్షన్ కేసుకి ప్రపోర్షనేట్గా టెస్టింగ్ కెపాసిటీ అయితే లేదు. ఉన్న టెస్టింగ్ కెపాసిటీకి రిజల్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్స్ వచ్చాక ఫాస్ట్గా వస్తుంటే దానికి తగ్గట్టుగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఇబ్బంది వస్తుంది. సో ఈరోజు మనకు 200, 230, 250 మధ్యలో ఆక్సిడెంట్ అవుతుంటే డిశ్చార్జ్ చూస్తుంటే దాంట్లో సగం కూడా లేదు. సో అందువల్ల హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్స్ అన్ని కూడా ఆగిపోయి అక్కడ క్రిటికల్ స్టేజ్కి దాటారు. సో ఈ స్థితిలో ఇప్పుడు ఈ కోవిడ్ కేర్ సెంటర్ అనే కాన్సెప్ట్ని డీసెంట్రలైజ్ చేయకపోతే మనం ఈ ఏవైతే పాజిటివ్ కేసులు మనకు టెస్ట్ ద్వారా తెలిసినాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంటే కేసులన్నింటినీ కూడా క్లియర్ కట్గా మనం కేటగిరైజ్ చేసుకోవాలి. కేటగిరైజ్ చేసుకోవడం అంటే లో రిస్క్ కేస్, మోడరేట్ కేస్, హై రిస్క్ కేస్. సో మన జనరల్ హాస్పిటల్కి కేవలం హై రిస్క్ కేసులే రావాలి. మోడరేట్ కేసులు ఏమన్నా ఉంటే మన జనరల్ హాస్పిటల్కి అనుగుణంగా ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్ క్వార్టర్స్, దాన్ని కూడా మనం హాస్పిటల్కి అనుగుణంగా వాడుతున్నాము. 888 ఈ రెండే దగ్గర మనం మోడరేట్ కేసులు వాడుకోవాలి. మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ ప్లాన్లో అందరికీ తెలియాలి ఈ విషయాలు. ఆ తర్వాత లో రిస్క్ కేసులు అన్నింటినీ కూడా మనం కోవిడ్ కేర్ సెంటర్స్లో డీసెంట్రలైజ్డ్ మేనర్లో ట్రీట్ చేయాలా, పంపించాలి. తర్వాత ఇంకా క్వారంటైన్ అనేది మనం తగ్గించాలి. వైపు క్వారంటైన్ మెయింటైన్ చేస్తూ మరోవైపు కోవిడ్ కేర్ సెంటర్ మెయింటైన్ చేయడం అనేది కాంప్లికేటెడ్. సో ఇప్పుడు క్వారంటైన్ అంటేనే మనం ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటంటే హోమ్ క్వారంటైన్. ఈవెన్ పాజిటివ్ కేసులు కూడా కొన్ని డాక్టర్స్ మెడికల్గా సర్టిఫై చేసి కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 59 ప్రకారము మనం పాజిటివ్ కేసులు కూడా హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది.
సో ఈ కాంటెక్స్ట్లో ఇంకా మనం ప్రైమరీ కాంట్రాక్ట్స్ పాజిటివ్ కేసుల్ని ఇంకా అట్ ఎనీ కాస్ట్ మనం క్వారంటైన్ తీసుకోవాల్సిన పని లేదు. అది గవర్నమెంట్ కూడా మనకు ప్రోటోకాల్ కమ్యూనికేట్ చేసింది. సిమ్టమ్స్ ఉంటే తప్ప మనం ఆ క్వారంటైన్ తీసుకురావడానికి ఏమీ లేదు. ఇక సెకండరీ కాంటాక్ట్స్ అయితే అసలు మనం సిమ్టమ్స్ ఉంటేనే టెస్ట్ చేస్తాం. సో అందు గురించి ఈ మీదట మనం పాజిటివ్ కేసులు కూడా క్వారంటైన్ చేసే విధంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాలా, ఆ దిశగా మనం అందరం పని చేయాలా.